ఏటా జూన్ 22న వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే జరుపుకుంటారు. రెయిన్ ఫారెస్ట్లను సంరక్షించి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. నిజానికి భూమిపై అత్యంత విలువైన వనరులలో రెయిన్ ఫారెస్ట్లు ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే ఒక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచే మనం పీల్చే ఆక్సిజన్లో 20% సరఫరా అవుతుంది. వైవిధ్యమైన మందులు, చికిత్సలకు ఉపయోగకరమైన మౌలిక ఔషధాలకు కూడా ఇదే వనరు. కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలు సహా రోజువారీ వినియోగ ఉత్పత్తులకు మూలం. అందుకే అనేక సంస్థలు, పర్యావరణ ఔత్సాహికులు, ఎన్జిఓలు సహా వనరులపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. రెయిన్ ఫారెస్ట్ల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ఈ దిశగా పనిచేస్తున్న సంస్థలకు మద్దతు తెలపడం. ప్రపంచంలోని వర్షారణ్యాలను రక్షించే దిశగా అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి సాయం చేయడం, మద్దతు ఇవ్వడం మనం చేయాల్సిన మొదటి పని. ఈ మేరకు విరాళాలు ఇవ్వడం లేదా దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం ద్వారా ఆయా సంస్థలకు సాయం చేయొచ్చు. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం, కార్బన్ ఫుట్ ప్రింట్ గ్రీన్ హౌస్ వాయు ఉద్దారులు అంతానికి లేదా కనీసం తగ్గించేందుకైనా ప్రయత్నించాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను వీలైనంత తక్కువగా ఉపయోగిస్తూ పబ్లిక్ వాహనాల్లో ప్రయాణించడం లేదా సైకిల్ వినియోగాన్ని పెంచాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిసరాల్లో ఎక్కువ మొక్కలు నాటాలి. మాంసం లేని భోజనం తీసుకోవడం, పశువుల పెంపకం చాలా వరకు అటవీ నిర్మాణాలకు దారితీస్తుంది. వాటికి కావలసిన పశుగ్రాసాన్ని సాగు చేసే ప్రయత్నంలో అనేక రెయిన్ ఫారెస్ట్లు నాశనం అవుతున్నాయి. తిరిగొచ్చే ఉత్పత్తులు ఎంచుకోవాలి. వస్తువులు కొనుగోలు తగ్గించడం ఉత్తమం. మనం చేసే ప్రతి కొనుగోలుతో వివిధ పర్యావరణ కారణాల కోసం విరాళాలు ఇస్తున్న కంపెనీలు ఉన్నాయి. అటువంటి బ్రాండ్లతో అనుబంధం పొందడం మంచిది. బాధ్యతాయుతమైన ఉత్పత్తులే కొనుగోలు చేయాలి. చాలా కంపెనీలు బాధ్యతాయుత అవసరాలతో రూపొందించిన లేదా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులనే విక్రయిస్తాయి. ఇటువంటి ఉత్పత్తులు ఉష్ణమండలం, అటవీ నిర్మూలనను అరికట్టేందుకు ప్రముఖ పాత్ర పోషించగలవు. 1940 కాంగ్రెస్ నేతలతో విభేదాల తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ని స్థాపించారు. మోహన్ దాస్ గాంధీ గళం విప్పిన తర్వాత నేతాజీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేశారు. కలకత్తాలో జరిగిన ర్యాలీలో ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటును ప్రజలకు ప్రకటించారు. చేరుతున్న వారందరూ బ్రిటిష్ వారి నుండి ఎప్పటికీ వెనుదీరకూడదని వారి వేలు కోసుకొని వారి రక్తంతో సంతకం చేసి ప్రతిజ్ఞను పూరించాలని బోస్ అన్నారు. 1975 భారతదేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించబడింది. సెన్సార్షిప్ ప్రారంభమైంది. భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది 21 నెలల కాలాన్ని సూచిస్తుంది. ప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్షంగా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా అంతర్గత ఆటంకాలు కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 352(1) ప్రకారం అధికారికంగా విడుదల చేయబడింది. ఈ ఉత్తర్వు ప్రధానమంత్రికి డిక్రీ ద్వారా పాలించే హక్కును ఇచ్చింది. తద్వారా ఎన్నికలను నిలిపివేసే మరియు ఫోర్ స్వేచ్ఛను అరికట్టవచ్చు. 1995 మానవ దృష్టిలో నిర్బంధించబడిన అనుమానిత ఉగ్రవాదులు మరియు వ్యక్తులను సందర్శించడానికి వీలుగా భారతదేశం మరియు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ICRC అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా మానవతావాదులపైచే ప్రశంసించబడింది. 2009 21వ శతాబ్దపు సుదీర్ఘమైన సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించింది. 2002 6.5 మెగావాట్ల తీవ్రతతో సంభవించిన భూకంపం వాయువ్య ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కనీసం 261 మంది మరణించారు, 1300 మంది గాయపడ్డారు. నెమ్మదిగా ప్రభుత్వ దాడి కారణంగా ప్రజల్లో క్రమంగా కోపం పెరిగింది. 2009 డిజిటల్ ఫోటోగ్రఫీ ఆవిర్భావం కారణంగా అమ్మకాలు క్షీణించడానికి ఊటకంకిస్తూ ఈస్ట్మన్ కోడాక్ కంపెనీ కోడాక్రోమ్ రివర్సల్స్ ఫిల్మ్ అమ్మకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఫోటోగ్రఫీ ఐకాన్గా 74 సంవత్సరాలు ప్రస్థానాన్ని ముగిచింది. 2009 వాషింగ్టన్ డీసీలో 2 మెట్రో రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మరణించారు, 80 మంది గాయపడ్డారు. 2012 పరాగ్వే అధ్యక్షుడు ఫెర్నాండో లూగో అభిషేకనకు గురయ్యాడు. ఫెడరికో ఫ్రాంకో కొత్త అధ్యక్షుడయ్యాడు.
జోసెఫ్ విజయ్ భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు. ఆయన ప్రాథమికంగా తమిళ్ చిత్రసీమలో ప్రవేశించాడు. విజయ్ మీడియా ద్వారా తలపతిగా గుర్తింపబడ్డాడు. విజయ్ చెన్నైలో ఎస్ఏ చంద్రశేఖర్, శోభా దంపతులకు 1974 జూన్ 22న జన్మించారు. ఆయన చిత్ర పరిశ్రమలో బాలనటుడిగా తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాల్లో వెట్రి నుండి ఈతు ఎంగల్ నీతి వరకు నటించాడు. తన యుక్త వయసులో తన తండ్రి దర్శకత్వంలోని నాలయ తీర్పులో నటునిగా ప్రవేశించాడు. కానీ తన మొదటి విజయవంతమైన సినిమా 1996లో విడుదలైన పూవే ఉనకాగా చిత్రానికి విక్రమన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటి వరకు ఆయన 61 చిత్రాల్లో నటునిగా నటించాడు. ఆయన 3 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 1 కాస్మోపాలిటన్ పురస్కారం, 8 విజయ్ పురస్కారాలు, 3 ఎడిసన్ పురస్కారాలు, 2 విక్టన్ పురస్కారాలు అందుకున్నారు. నేషనల్ అవార్డు యూకేకు నామినేట్ చేయబడ్డాడు. ఆయన ఇప్పటి వరకు 32 పాటలను పాడాడు. అంబరీష్ పూరి ఒక భారతీయ నటుడు. అతను భారతీయ సినిమా థియేటర్లలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు. అతను 450 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. భారతీయ చలనచిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ నటులలో ఒకరిగా తనను తాను స్థాపించుకున్నారు. పూరి అనేక రకాల చలనచిత్ర శైలుల్లో వివిధ పాత్రలు పోషించినందుకు ప్రత్యేకంగా హిందీ సినిమా అలాగే అంతర్జాతీయ చలనచిత్రాల్లో ప్రతిష్టాత్మకమైన ప్రతినాయక పాత్రలో పోషించినందుకు గుర్తించుకుంటారు. అతను 1980లో మరియు 1990లలో విలన్ పాత్రలో అత్యున్నతగా పరిపాలించాడు. అతని ఆధిపత్య స్క్రీన్ ప్రెజెన్స్, విలక్షణమైన లోతైన స్వరం అతని ఆనాటి ఇతర విలన్లలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. శ్యామ్ బెనగల్, గోవింద్ నిహాలాని యొక్క కొన్ని చిత్రాల్లో అలాగే ప్రధాన స్రవంతి చలనచిత్రాల్లో పూరి ఆర్ట్ సినిమాల్లో చురుగ్గా ఉన్నారు. పూరి 8 నామినేషన్లలో ఉత్తమ సహాయ నటుడిగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. అతను ఉత్తమ విలన్ నామినేషన్లలో అత్యధిక ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా కలిగి ఉన్నాడు. అమరీష్ లాల్ పూరి పంజాబ్లోని పవన్ షహాల్లో పంజాబీ హిందూ కుటుంబంలో లాల్ నిహాల్ చంద్ వేద్ కౌర్లకు జూన్ 22, 1932న జన్మించారు. శ్రీరామ్ రాఘవన్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. అతను హిందీ సినిమాల్లో పనిచేస్తున్నాడు. అతను ప్రధానంగా నియో నోయర్ యాక్షన్ థ్రిల్లర్లను రచయితగా పరిగణించబడ్డాడు. రాఘవన్ ఏక్ హసీనా థీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతను విమర్శకుల ప్రశంసలు పొందిన జానీ గద్దార్కి దర్శకత్వం వహించారు. ఇది 1962లో అలైన్ రెనార్డ్ ఫోర్టన్ రచించిన లేస్ మిస్చిఫెస్ అనే ఫ్రెంచ్ నవల్ యొక్క అనుసరణ. సైఫ్ అలీ ఖాన్ నటించిన యాక్షన్ స్పై చిత్రం ఏజెంట్ వినోద్ తర్వాత క్లిష్టమైన వాణిజ్య వైఫల్యమైన రాఘవన్ ఫాలో ఆఫ్ బద్లాపూర్, డెత్ డాగ్స్ అబీస్, మాసిమో కాటోలో రూపొందించిన చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మోస్తారు వాణిజ్య విజయాన్ని సాధించింది. రాఘవన్ మహారాష్ట్రలోని ముంబైలో ఒక తమిళ్ అయ్యర్ కుటుంబంలో జూన్ 22, 1963న జన్మించారు. థామస్ బీచ్ ఆల్టర్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ సినిమా, భారతీయ థియేటర్లో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. థామస్ బీచ్ ఆల్టర్ను 2008లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. టామ్ ఆల్టర్ కళలు అండ్ సినిమా రంగంలో ఆయన చేసిన సేవకు గాను 2008లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారాన్ని పద్మశ్రీతో ఆయనను సన్మానించింది. ఆయన 300కి పైగా సినిమాలు, అనేక టీవీ షోలలో నటించడమే కాకుండా తన కెరియర్ ప్రారంభంలో కొంతకాలం స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిచేసి క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ను భారత్కు అరంగేట్రం చేయనప్పుడు టీవీ కోసం ఇంటర్వ్యూ చేసిన మొదటి వ్యక్తి ఆయన. టామ్ ఆల్టర్ ముసోరిలో 22 జూన్ 1950న అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించాడు. ఆయన వుడ్ స్టాక్ స్కూల్ అండ్ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. పూణే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుండి నటనలో బంగారు పథకం సాధించి 1976లో రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన చరస్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనుభవ్ సిన్హా ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. అతను హిందీ చిత్రాల్లో పనిచేస్తాడు. అతను రావణ్, తుమ్ బిన్, 10, ముల్క్, ఆర్టికల్ 15, థప్పడ్,
భేద్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. సింహ బీహార్లోని జమాల్పూర్లో ప్రేమ్ గోవింద్ సింహ, సుశీల్ సింహ దంపతులకు జూన్ 22, 1965న జన్మించారు. సింహ 4 డిసెంబర్ 1990న ముంబైకి వెళ్లడానికి ముందు థియేటర్ ఆర్టిస్ట్గా న్యూఢిల్లీలో 2 సంవత్సరాలు పనిచేశాడు. జీటీవీకి టెలివిజన్కి స్వతంత్ర డైరెక్టర్గా మారడానికి ముందు 1994 వరకు పంకజ్ పరాశర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ముంబైలోని టీవీ నెట్వర్క్ యొక్క ఫ్లాగ్షిప్ షో అయిన షీకాస్లో చేసిన పనికి అతను గుర్తించబడ్డాడు. దీని తర్వాత యూటీవీ కోసం సీహాక్స్ అనే టీవీ షో ప్రారంభమైంది. అన్ని నెట్వర్క్లలో 35 వారాల పాటు సీహాక్స్ మొదటి ప్రదర్శన. 72 ఎపిసోడ్ల తర్వాత అతను మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించారు.